పూజలు చేసి మీ డబ్బు రెట్టింపు చేస్తామని నమ్మించి మోసాలకు పాల్పడుతున్న 4 సభ్యుల ముఠాను దుండిగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఒక ఎయిర్ గన్, ఒక కత్తితో పాటు 8,50,000 రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 5 నిందితుల్లో 4 పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు మాత్రం పరారీలో ఉన్నాడు. ప్రధాన నిందితుడు ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందినవాడని, అతన్ని కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఈ ముఠా సభ్యులు ఏ విధంగా మోసాలకు పాల్పడుతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఈ నెల 18న దుండిగల్ ప్రాంతంలో ఓ ఇంట్లో బారిష్ పూజ పేరుతో ప్రత్యేక పూజ చేయడం ద్వారా మోసం చేసిన కేసును పోలీసులు ఛేదించారు. బాధితుడు బసవరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి నిందితుల్ని పట్టుకున్నారు. మొత్తం 5 నిందితుల్లో 4 పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు మాత్రం పరారీలో ఉన్నాడు. దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. పూజలు చేయడం ద్వారా డబ్బుల్ని రెట్టింపు చేస్తామని బసవరాజుని కొందరు దుండగులు నమ్మించారు. మోసగాళ్లు చెప్పిన మాటల్ని గుడ్డిగా నమ్మిన బసవరాజు వారు చెప్పినట్లే చేశాడు. పశువుల దానా వ్యాపారం చేసే బసవరాజు తన ఇంట్లో షెడ్డులో పూజ చేయడానికి ఏర్పాట్లు చేశాడు. తన వద్ద ఉన్న 10 లక్షల రూపాయలు తీసుకొచ్చాడు. పూజ చేసిన తర్వాత ప్రసాదం అందించారు. ఆ ప్రసాదంలో మత్తుమందు కలిపారు. ప్రసాదం తిన్న వెంటనే బసవరాజు స్పృహ కోల్పోయాడు. దీంతో అక్కడే ఉన్న 10 లక్షల రూపాయలతో ఉడాయించారు. మొత్తం 5 వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడి మోసం చేశారు. ఈ నెల 17, 18 ఇంటర్వ్యూనింగ్ నైట్లో దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బసవరాజు అని చెప్పేసి ఒక బిజినెస్ పర్సన్ కంప్లైంట్ మీద 21వ తారీఖు మనకి దుండిగల్ పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే కొంతమంది వ్యక్తులు వచ్చేసి డబ్బుల్ని పూజ చేసి ఆ డబ్బులు ఎంతైతే మనం పెడతాం దానికి డబ్బులు మేము చేపిస్తామని చెప్పేసి నమ్మబలికి మోసపూరితంగా చేసి అతనికి ప్రసాదం రూపంలో మత్తుమందు కలిపి అతను స్పృహ కోల్పోయిన తర్వాత అమౌంట్ని తీసుకొని పోవటం అనేది వీళ్ళ యొక్క మోడస్ ఆపరెండి. ఇందులో మనకి 17, 18వ తారీఖు నైట్లలో సుమారుగా ఎర్లీ అవర్స్ 3:30 టైంలో పూజ చేస్తామని చెప్పేసి వాళ్ళ ఇంటికి ఆయన పశువుల దానాకు సంబంధించిన బిజినెస్ చేస్తుంటాడు. ఆ షెడ్లో కూర్చోబెట్టి పూజ చేస్తామని చెప్పేసి 25 లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది. ఇందులో మొత్తం 5 వ్యక్తులు ఒక గ్యాంగ్గా ఏర్పడి ఈ నేరంలో పాల్గొనడం జరిగింది. బసవరాజుని మోసం చేసిన 5 4 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహమ్మద్ ఇర్ఫాన్తో పాటు మిగతా 3 అదుపులోకి తీసుకున్నట్లు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. ప్రధాన నిందితులు అబ్దుల్ కయ్యూం ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందినవాడని, అతన్ని కూడా త్వరలోనే పట్టుకుంటామని డీసీపీ ధీమా వ్యక్తం చేశారు. మెయిన్ ముద్దాయి మనకి ఇంకా పరారులో ఉన్నాడు. మిగతా 4 మనం నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో వాళ్ళ పేర్లు మహమ్మద్ ఇర్ఫాన్ 44 ఇయర్స్. ఇతను సోఫా వర్క్ చేస్తాడు. ఇతన్ని ఒరిజినల్గా నిజామాబాద్ డిస్టిక్ బౌదూర్పుర మన ఓల్డ్ సిటీలో కూడా ఉంటుంటాడు అన్నమాట. ఇతని మీద 2 కేసులు నమోదై ఉన్నాయి. ఈ ఇర్ఫాన్ మీదను ఆ ప్రధాన నిందితుడి మీద ఉప్పల్లో గతంలో 22లోనే సేమ్ ఇట్లాంటిదే ఒకసారి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అక్కడ కేసు నమోదవుతుంది. ఆ కేసు కూడా కంప్లీట్ అవుతుంది. ఇర్ఫాన్ మీద 2వ కేసు నిజామాబాద్ టౌన్లో ఉంది. అతను భార్యని వేధిస్తున్న కేసులో ఉన్నాడు. రిమైనింగ్ పర్సన్ గుగులోతు రవీందర్. ఇతను 40 ఇయర్స్, మేకప్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నాడు. ఇతను నేటివ్ కామారెడ్డి జిల్లా ఫిల్మ్ నగర్లో ఉంటున్నాడు. 3వ వ్యక్తి సాయిబాబా. ఇతను 41 ఇయర్స్, కొరియర్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఇతను సూరారం లిమిట్స్లో ఉంటాడు. ఇంకొక వ్యక్తి ఠాకూర్ మనోహర్ సింగ్. ఇతను 39 ఇయర్స్, ధోబీ వర్క్ చేస్తున్నాడు, ఖైరతాబాద్. ఇప్పుడు 4 మన కస్టడీలో ఉన్నారు. ఎవరైతే పరారు ఉన్నారో అతని పేరు అబ్దుల్ కయ్యూం. ఇతని యూపీ. ఇతనే గురువుగా యాక్ట్ చేస్తారు. అక్కడ ఆ పూజలో గురువుగా యాక్ట్ చేసే మెయిన్ వ్యక్తి అబ్దుల్ కయ్యూం. ఇతను కూడా గతంలో ఉప్పల్లో ఒక కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు.
అమాయకంగా ఉండేవాళ్లను గుర్తించడం, వారు గురించిన సమాచారం అందించడం కొందరి పనైతే రంగంలోకి దిగి బురిడీ కొట్టించడం ప్రధాన నిందితుడైన అబ్దుల్ కయ్యూం పని అని డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు. ఇన్నోసెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారని చెప్పేసి వాళ్ళతోటి వీళ్ళు ఇక లోకల్గా ఉన్న పర్సన్స్ ఐడెంటిఫై చేస్తుంటారు. ఐడెంటిఫై చేసి ఈ ఇర్ఫాన్కి కయ్యూంకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, వాళ్ళు వచ్చేసి ప్లేస్ ఐడెంటిఫై చేసుకోవడము, ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ లేకుండా సింగిల్గా ఉండేటట్టుగా చూసుకోవడము, మధ్యలో పోయి కూడా చుట్టుపక్కల ఎవరైనా అబ్జర్వ్ చేస్తారు అని చెప్పేసి చూడటము, టైం కూడా అందరూ నిద్రపోయిన టైంలో ఎర్లీ మార్నింగ్ 2 నుంచి 3 మధ్య ఈ యొక్క కార్యక్రమం చేయటం అనేది వాళ్ళ యొక్క మోడస్ ఆపరండి. అందులో భాగంగానే ఈ బసవరాజు దగ్గర మన దుండిగల్ లిమిట్స్లో 25 లక్షలు తీసుకురామని చెప్పి చేయటము, ఆ 25 లక్షలకి మీకు 50 లక్షలు అయితే అని చెప్పేసి దాన్ని బారిష్ పూజ అంటారు. టెక్నాలజీ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా డబ్బులు రెట్టింపు చేస్తామని ఎవరైనా చెబితే నమ్మడం మూర్ఖత్వమని డీసీపీ కోటిరెడ్డి అభిప్రాయపడ్డారు. ఇటువంటి మోసపూరిత వ్యక్తులు ఎవరైనా తారసపడితే తమకు వెంటనే సమాచారం తెలియచేయాలని డీసీపీ కోరారు. ప్రధాన నిందితుడు పట్టుబడితే మరిన్ని విషయాలు బయటపడతాయని కూడా డీసీపీ తెలిపారు. ఈ కేసులో పట్టుబడ్డ నిందితుల నుండి ఒక ఎయిర్ గన్, ఒక కత్తితో పాటు 8,50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు. ఈ కేసును ఛేదించడంలో విశేషంగా కృషి చేసిన పోలీసులందరినీ డీసీపీ అభినందించారు.